ఆపడం చెక్ చేయడం చలానా రాయడం ఇది నిన్నటి పద్ధతి. మారుతున్న కాలంతో పాటే ట్రాఫిక్ పోలీసులు కూడా అప్గ్రేడ్ అవుతున్నారు. టెక్ యుగంలో ట్రెండ్ను ఫాలో అవుతూ చలాన్లు బాదుతున్నారు. ఇక నుంచి మూడో కంటితోనే వాహనాలపై నిఘా పెట్టాలని డిసైడ్ అయ్యారు. రోడ్డుపై ట్రాఫిక్ పోలీసులు లేరు కదా అని రూల్స్ బ్రేక్ చేస్తే భారీగా ఫైన్ వేసేందుకు రెడీ అవుతున్నారు. సిగ్నలే కదా జంప్ చేద్దాం, రాంగ్ రూటే కదా వెళ్లిపోదాం, ట్రిపుల్ రైడింగే కదా రయ్యిన వెళ్దామంటే ఇకపై కుదరదు. రోడ్డుపై జీబ్రా లైన్ క్రాస్ చేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్ లేడు కదా, నో పార్కింగ్ లో బైక్ పార్క్ చేద్దాం అనుకున్నా మీరు దొరికిపోయినట్టే. పోలీసులతో పరాష్కాలాడుతూ బండి తీసుకుని బయటికెళ్తే అటు నుంచి అటు జైలుకే అంటూ హెచ్చరిస్తున్నారు సిటీ ట్రాఫిక్ పోలీసులు. సిగ్నల్ దగ్గరుండే సీసీ కెమెరాలతో మీపై నిఘా ఉంటుందన్నారు. పోలీసులు ప్రారంభించిన క్యాష్లెస్ ఎన్ఫోర్స్మెంట్ విధానమే ఈ చలాన్. గతంలో ఉన్న నిబంధనలతో వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల మధ్య మాటల యుద్ధాలు జరిగిన సందర్భాలున్నాయి. ట్రాఫిక్ పోలీసులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో ఈ చలాన్ రూల్ ని తీసుకొచ్చామంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. కొత్త నిబంధనలతో ఇక ట్రాఫిక్ గాడిన పడిందంటున్నారు. ఎప్పుడైతే లైన్స్ ఉన్నాయో ఆ తర్వాత దాన్ని అప్పుడు క్రాస్ చేస్తేనే అది ఫైన్లు వేసేటటువంటి విధంగా ఉంది. సిగ్నల్ జంపింగ్ కి స్టాపింగ్ లైన్స్ కి సంబంధం లేదు. సిగ్నల్ జంప్ అనేది వెళ్ళిపోతుంటాడు, రెడ్ లైట్ ఉంటుంది వెళ్ళిపోతూనే ఉంటాడు అనమాట. దానికి స్టాప్ లైన్కి సంబంధం ఏముంది? సో అందుకోసం వాళ్ళు ఏమంటారు, మీరు స్టాప్ లైన్ వేయండి అప్పుడే మీరు ఇదని అంటారు అనమాట. స్టాప్ లైన్ తోటి వచ్చేటటువంటి ఒక చిన్న ఉల్లంఘన అనమాట. అదేంటంటే జస్ట్ ఆ పెడెస్ట్రియన్ క్రాసింగ్ అనేది ఏంటి, దాని మీద నుంచి పాదాచారులు దాటడానికి పెడతారు. దాని మీద కూడా వచ్చి దాటేసి పెట్టేస్తే కనుక పాదాచారులు ఎక్కడ దాటాలి, ఇంకా ముందుకు వచ్చి దాటాలి. సో మనకు వచ్చేటప్పుడు సిగ్నల్ జంపింగ్ అవి డేంజరస్ అనమాట. మొబైల్ ఫోన్ డ్రైవింగు, లేకపోతే ఏది మన రాంగ్ రూట్లో రావటం, లేకపోతే ఏది హెల్మెట్ అనేది వితౌట్ హెల్మెట్ అనేది కూడా ఎక్కువగా ఉంది. ఇవంటి ఎక్కువ ఉల్లంఘనలు ఉంటాయన్నమాట. మరోవైపు పోలీసుల కొత్త రూల్స్ తో తలలు పట్టుకుంటున్నారు సిటీ జనం. రోడ్డెక్కి తిరిగి ఇల్లు చేరేసరికి ఏ చలాన్ ఇంటికి వస్తుందోననే భయంతో డ్రైవ్ చేయాల్సి వస్తుందంటున్నారు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, జీబ్రా క్రాసింగ్లు అసలే కనిపించడం లేదంటున్నారు. పార్కింగ్ ప్లేస్ లేక బండిని రోడ్డు పక్కన పార్క్ చేస్తే నిబంధనలు ఉల్లంఘించారంటూ ఫైన్లు వేస్తున్నారని వాపోతున్నారు. లైనింగ్ లేదు, కరెక్ట్ మాకు చాలాన్ పెట్టేస్తాడు. ఇట్లా కొంచెం టర్నింగ్ పెడతాం, ఇక్కడికి టర్నింగ్ పోవాలి. నువ్వు రోడ్డు మంచి లేకుంటే ఏం చేస్తాం మేము? అది కూడా మాకు చాలాన్ ఏముంది? అది తప్పు గవర్నమెంట్ది. మేము 2 months లో గాడి రిపేర్ కు ఇస్తే ఎంత సారి ఇవ్వాలి సార్? అది షాకప్ గారు పోతున్నది, అది పోతున్నది, దాని పైసలు ఎవరు పెట్టాలి? ఇక్కడికి వెళ్ళి చాలాన్ పెట్టాలి, ఇక్కడికి వెళ్ళి ఇది పెట్టాలి. ఇప్పుడు కట్టుకొని వస్తున్నాను నేను చాలాన్. రోడ్లు సరిగా లేనందువల్ల, ఈ జీబ్రా లైన్ సరిగా వేయకపోవడం వల్ల ఈ లేచినటువంటి జీబ్రా లైన్స్ ఏ రకంగా తయారవుతుందంటే మట్టి ధూళి అంతా నిండిపోవడం జరుగుతుంది. అది కనిపించడం లేదు. దానివల్ల మనం ముందుకు పోవడం, వీళ్ళు చాలాన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు యాక్చువల్గా చాలా అంటే చాలా పబ్లిక్ ఇబ్బంది పాలవుతున్నారు. ఈ రోడ్స్ కరెక్ట్ వేసి మీరు చేసేటువంటి చాలాన్ లేండి. ఎప్పుడు ట్రాఫిక్ వాళ్ళు ఏ రకంగా ఇది చేస్తారనే ఉద్దేశంతో భయభ్రాంతుల్లో ఉన్నారు. మీద నడవాలంటే భయం అవుతుంది సార్. ఏడా చాలాన్లు ఇంటికి వస్తారు, ఏడా బండి గుద్దేస్తాము, జీబ్రా క్రాసింగ్ కనిపిస్తలేవు, ఏం కనిపిస్తలేవు, గుంతలు ఉన్నాయి అన్ని. అది బాధ మాకు. మళ్ళీ దీని మీద ఇది చాలాన్లు కట్టు, ఆడపో ఈడపో, ఏం చేయాలి చెప్పండి సార్? ఇట్లా మాకు బాధలు వస్తున్నాయి. ట్రాఫిక్ ఉల్లంఘించిన వారికి ఫైన్ పడటం సరైందే. అయితే చిన్న చిన్న పొరపాట్లకు కూడా ఈ చలాన్ ఇంటికి రావడం సిటీ జనానికి చికాకు తెప్పిస్తోంది.